కళాకారుల సంఘం, జానపద వృత్తి కళాకారుల సంఘం. అది ఏంటంటే మేము ఇప్పుడు కొన్ని 12 సంవత్సరాలుగా కష్టపడుతున్నామండి. మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఏంటంటే మాకు ఐడి కార్డ్స్ కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలి. మేము చేసేది అదే అండి. ఇప్పుడు చాలా మంది ఏజ్ అయిన వాళ్ళు, ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుండి ఏజ్ అయిన వాళ్ళు మా గ్రూప్ లో ఉన్నారు. చాలా మంది 2000 మంది కళాకారులు ఉన్నామండి కరీంనగర్ జిల్లాలో. ఎవరు గుర్తించట్లేదు మమ్మల్ని. ఈ వేదిక అందుకే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క కళాకారులకు ఉపయోగపడాలి. భారీ ఎత్తున పెడుతున్నామండి. తెలంగాణ రాష్ట్రానికే పెడుతున్నాం. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము పోవడం జరుగుతుంది. ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరు రావాలని భారీ ఎత్తున అందరు ప్రతి ఒక్క కళాకారులకి మెసేజ్ అంది మమ్మల్ని గుర్తించి, ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి మా కళాకారులందరికీ పింఛన్స్ కావాలి, ఐడి కార్డ్స్ కావాలి, మాకు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీస్ జాబ్ కావాలి. మళ్ళీ పోతే ఒంటరి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మా కళాకారుల దాంట్లో. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఉపయోగపడేది కావాలని కోరుతున్నామండి. మాకు మళ్ళీ పోతే ఏంటంటే ఇప్పుడు మేము వచ్చినామండి, వచ్చేటప్పుడు కూడా మాకు కొంచెం ఇప్పుడు బస్సు ఇన్సూరెన్స్ జరిగింది. అలాంటివి కూడా మాకు ఇన్సూరెన్స్ కూడా కావాలి. బస్సులో కూడా మాకు ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాడికి పోయినా కూడా బస్సులు కూడా ఫ్రీగా కావాలని కోరుతున్నామండి గవర్నమెంట్. మేము ఎన్ని రోజుల సార్లు ఈ వేదిక ఇప్పుడు ఇక్కడే కాదండి, ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము ఇది వేదిక మీద ప్రతి ఒక్క జిల్లాలో తిరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే కాదండి, ఇంకా ఈ రాకపోతే కూడా మేము రవీంద్ర భారతిలో వచ్చి కూడా మేము ఇది చేయడం జరుగుతుంది. ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము కళాకారులను పిలిచి భారీ ఎత్తున మీటింగులు పెట్టి ముందుకు పోవడం జరుగుతుందని. ఇది వచ్చేదాకా దీన్ని తగ్గేది లేదండి. ఖచ్చితంగా దీన్ని పోరాడతామని మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి తాళపల్లి సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకు కూడా నమస్కారం. నా పేరు వరసుపాత్ర బస్సు. నేను గవర్నర్ గారిచే రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీతను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ ప్రాంత బిడ్డలు, ప్రత్యేకంగా సీనియర్ కళాకారులు మన శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా సామాజిక సేవకులు వేముల మార్కండేయ గారు, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ నిర్మల గారు, అదేవిధంగా ఎత్తు మమత గారు రాష్ట్ర కోశాధికారి, ఈ కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ప్రత్యేకంగా మేము ఈ నెల 28న ప్రత్యేకంగా అలో కళాకార అలో చెలో కరీంనగర్ నినాదంతో ప్రత్యేకంగా మన కళాభారతిలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఈ నెల 28న అందరిశ్రీ ప్రాంగణంలో ఎత్తెత్తిన సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ ప్రాంత సిరిసిల్ల సంబంధించిన కోనరపేట గాని, వేములవాడ గాని, చందుర్తి సంబంధించిన గంభీరాపేట, హుస్నాబాద్ కు సంబంధించిన కళాకారులందరూ కూడా, ఈ సిరిసిల్ల డివిజన్ సంబంధించిన కళాకారులందరూ కూడా అత్యధిక సంఖ్యలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకార సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా మా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకార సంఘం నుండి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాం. అదేవిధంగా మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మొన్న రాష్ట్ర ప్రియతమ ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క గారిని, అదేవిధంగా స్థానిక మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర సంచాలకులు మన నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ సారథి సంస్కృతి సారథి వెన్నెల గారికి కూడా మేము పోయి ఈ కార్యక్రమాన్ని ఆహ్వాన పలకడం జరిగింది. ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ప్రత్యేకంగా ఇన్ని రోజులు అవుతుంది, 13 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇలాంటి జానపద అకాడమీ లేదు. ఈరోజు ఎంత ఘోరం అంటే ఎంత అన్యాయం. అదేవిధంగా కళాకారులకు ప్రత్యేకంగా వృత్తి నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు, ఐడెంటి కార్డు లేదు. ఎంతో మంది పెన్షన్, ఇప్పుడు పెన్షన్ స్థాయికి వచ్చారు. కొంతమంది వృద్ధ కళాకారులు, వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు. ఈ సభ ద్వారా ప్రత్యేకంగా మేము కోరుతున్నాం, చాలా అన్ని జిల్లాల్లో కమిటీ చేసి నిర్మాణం చేస్తూ ప్రత్యేకంగా మా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమ విజయవంతం కోసం, కళాకారుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా మేము కృషి చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ భాగస్వామై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా తెలంగాణ సకల వృత్తి కళాకారుల సంఘం నుండి విజ్ఞప్తులు కళాకారులు రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. నమస్కారం. జానపద సకల వృత్తి కళాకారుల ఆవిర్భావం మరి ఈ నెల 28వ తేదీన మరి కళాభారతిలో ఒక ఆవిర్భావం అనేది వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక సంఘంగా ఏర్పడుతుంది. చాలా సంతోషదగ్గ విషయం. తెలంగాణ జానపదం అనేది జనం నుండి మరి పాటలు పాడుతూ పల్లె సంస్కృతి సంప్రదాయాలను ఒక పాటల రూపంలో ప్రజా చైతన్యం చేస్తున్నటువంటి జానపదలను ఇప్పటి వరకు మనం గుర్తించలేకపోయినాం. రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు అయితేనేమి, ఇన్సూరెన్సు, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళను గుర్తించి, ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డులు అనేవి ప్రధానంగా ఇవ్వాలి. వాళ్ళ కళాకారులుగా గుర్తించి మరి గుర్తింపు కార్డు ఇచ్చినట్టుంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏమేమో ప్రభుత్వం పరంగా సౌకర్యాలు ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు అయినా, ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించడం, ఇంకా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే చక్కని అవకాశం. ఇది చాలా మంచి ఉద్యమంగా తీసుకున్నారు. వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం చేయడానికి ఈ ఆర్గనైజేషన్ చాలా అభినందనీయం. అదేవిధంగా మరి గౌరవనీయులు శ్రీమతి తాళ్ళపల్లి సంధ్యా గౌడ్ గారికి, అదేవిధంగా మరి నిర్మల గారికి,
అదేవిధంగా మమత గారికి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా వలస సుభాసు మా దోస్తు యువజన సంఘాల నుండి మంచి మిత్రుడు, వారికి కూడా మేము ఈ సందర్భంగా మరి మా ప్రాంతం నుండి కొంత కళాకారులకు అందరికీ కూడా ఫోన్లు చేసి కళాభారతిలో రప్పిస్తాం. అదేవిధంగా నా మిత్రుడు దాదాపు 30 సంవత్సరాల నుండి మరి రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత మా యడ్మల శ్రీధర్ అన్న గారికి మరి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా మా ప్రాంతంలో ఎవరైనా కళాకారులు ఉంటే వాళ్ళ పేర్లను తప్పకుండా మేము మీకు కళాభారతికి ఈ యొక్క మీటింగ్కు తప్పకుండా పంపిస్తాం. మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళ అక్కలకు చాలా దారిద్ర రేఖ దిగువన ఉన్న కళాకారులు కళను నమ్ముకునే వాళ్ళ యొక్క ఉండడానికి ఇల్లు లేక, వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక, ఆరోగ్యం లేక, సమాజ హితం కోసం మరి కళాకారులు ప్రజా చైతన్యం అయితేంది, కొందరు జిల్లా సంక్షేమ శాఖ నెహ్రూ కేంద్రాల ద్వారా ఇట్లా కార్యక్రమాలు కొంచెం మరుగున పడి ఉన్నారు. చాలా మంది ఇంకా కళకు కళాకారులు అయి ఉండి మరుగున పడి ఉన్నారు. వాళ్ళందరినీ వెలికి తీసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఏమైనా ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా మరి అప్డేట్ అయినటువంటి విషయంలో యూట్యూబ్ ద్వారా వాళ్ళకు ఒక స్థానబట్టే వాళ్ళం అవుతాం. వాళ్ళ యొక్క కళకు ఒక మెరుగుదిద్దిన వాళ్ళం అవుతాం. కళ కోసం కాదు, కళ సమాజం కోసం అనే బతికే వారి జానపద కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు సంఘటితం చేసి వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘంకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ సభకు తేదీ 28 తారీఖు రోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికల రవీంద్ర కళాభారతిలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సదస్సుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వృత్తి కళాకారులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మొదట కళాకారులందరినీ వేడుకుంటున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ, వృత్తి కళాకారులందరికీ ప్రభుత్వము హెల్త్ కార్డులు అయితేనేమి, అదేవిధంగా ఆడవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న గవర్నమెంటు, మగ కళాకారులు, వృత్తి కళాకారులకు కూడా వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తి కళనే నమ్ముకున్న కళాకారులందరికీ ఏ గ్రామంలోనైతేనేమి, మండల కేంద్రంలో అయితేనేమి, జిల్లా కేంద్రంలో అయితేనేమి వారికి డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని మండల కేంద్రాలలో కళాభవన్లు నిర్మించి ఇప్పుడు మా సిరిసిల్లలో అయితే సినారే కళామందిరం, వేములవాడలో సినారే కళామందిరం నిరుపయోగంగా ఉంది. అది మున్సిపల్ చెత్త ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు. దాన్ని కూడా మాకు కళాకారులకు అప్పగిస్తే ఆ భవనాన్ని సిరిసిల్లలో ఉన్న కళాకారులందరూ వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 28వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు కళాభారతిలో జరిగే ఈ వృత్తి కళాకారుల ఆవిర్భావ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం.